Here is the non-spoiler review of the film Rush Telugu movie. ఈ మూవీ ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. 1 hour 13 minutes రన్ టైము. 30 కాదండి 13 గంట 13 నిమిషాలు మాత్రమే ఉంది ఈ మూవీ. ఇంకా ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునేలోపు మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయగలరు. ఇంకా మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. జస్ట్ 1 గంట 13 నిమిషాల రన్ టైంతో మాత్రమే ఈటీవీ విన్లోకి వచ్చింది ఈ మూవీ. ఇంటర్వెల్ కూడా లేకుండా వచ్చిందేమో అనుకుంటున్నాను. నేను వైభవంలో చూసాను ఇది ఈటీవీ విన్నది, అందులో అలాగే వచ్చింది. మరి ఇంటర్వెల్ ఉందో లేదో నాకు తెలియదు. అతి తక్కువ రన్ టైంతో వచ్చింది. ఇంకా ఈ మూవీ ఎలాగుందంటే పర్లేదు భయ్య, బాగానే ఉంది. డీసెంట్ వాచ్, మరీ బ్లాక్ బస్టర్ కాదు, మరీ అట్టర్ ఫ్లాప్ కాదు, డీసెంట్ వాచ్. ఎలాగో ఓటీటీ కాబట్టి చూసండి, అది కూడా ఈటీవీ విన్ కాబట్టి చూసండి. ఈ మూవీ ఏదో పేరు కూడా ఉంది, హీరోయిన్ పేరు, మూవీ కూడా తెలియట్లేదు. ఖచ్చితంగా రివ్యూ పెట్టేటప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం పేరు తెలుసుకొని పేరు మెన్షన్ చేస్తాను నా రివ్యూలో, టైటిల్స్లో. రష్ మూవీ రివ్యూ అని టైప్ చేసి ఆ పక్కన కూడా హీరోయిన్ పేరు కూడా తెలుసుకొని టైప్ చేసి పెడతాను నేను రివ్యూ అప్లోడ్ చేసేటప్పుడు. ఇంకా ఈ మూవీ నేను స్టోరీ ఇచ్చిందేమో రవిబాబు గారు, ప్రొడ్యూస్ చేసింది కూడా రవిబాబు గారు, కానీ డైరెక్ట్ చేసింది మాత్రం ఇంకొకరు. కాబట్టి రవిబాబు గారు స్టోరీ అయితే బాగుంది, ప్రొడ్యూస్ చేశారు కాబట్టి వాళ్ళు అతనే చేశారు. ఇంకా ఆ స్టోరీకి డైరెక్షన్ కూడా బాగానే చేశారు ఆ డైరెక్టర్ కూడా, కాబట్టి ఎక్కడ బోర్ కొట్టలేదు. ఎలాగో 1 గంట 13 నిమిషాలు చాలా తక్కువ రన్ టైం కాబట్టి ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. డీసెంట్ వాచ్. అదేనండి, సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరుగుతుందనే సస్పెన్స్తోనే వెళ్తుంది. మరి అంటే కన్ఫ్యూజన్ చేయడం కాదు, చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఇంకా లాస్ట్లో ట్విస్ట్కి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అది. అంతేనండి, ఈ మూవీ అస్సలు మిస్ అవ్వద్దు. ఓటీటీలో అసలు మిస్ అవ్వద్దు. అంతేనండి, రవిబాబు గారు కూడా ఉన్నారండి ఇందులో. కొద్దిసేపు తర్వాత నుంచి రవిబాబు గారు కూడా కనపడ్డారు, కొద్దిసేపు ఉంటారు. ఇంకంతేనండి, రవిబాబు గారు స్టోరీ కోసమైనా మీరు ఖచ్చితంగా ఒకసారి చూసేయండి. ఎందుకంటే 1 గంట 13 నిమిషాలు కాబట్టి రన్ టైము. ఇక అంతేనండి. ఇంక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి తక్కువ రన్ టైం కాబట్టి 4.5 అవుట్ ఆఫ్ 5 అయితే ఇవ్వచ్చు. అందులోనూ కొద్దిగా స్టోరీ తక్కువే ఉంది, అందులో కొద్దిగా ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత స్టోరీ చిన్న పాయింటే, మధ్యలో 1-2 సీన్ల దగ్గర కన్ఫ్యూజన్ ఉంటుంది అంతే. ఇంకా మిగతాదంతా బాగానే ఉంటుంది. అంతేనండి ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మీరు కనుక ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ మూవీ రివ్యూ చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.